వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ ఒకవైపు పాలనలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ తన ముద్రను చూపుతూనే మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తన కేబినెట్లో పదవుల కేటాయింపులో తనదైన మార్కు చూపిన రేవంత్ పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని లోక్సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు 12 మందితో రేవంత్ కేబినెట్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం చూస్తే రేవంత్ తన కేబినెట్లోకి మరో 6గురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా కేబినెట్లో స్థానం దక్కనున్న ఆ 6గురు ఎవరన్న దానిపైనే ఉంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో భాగంగా రేవంత్ రెడ్డి కేబినెట్లోకి తీసుకోబోయే మంత్రులు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు అవసరమైన వారే ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేబినెట్లోకి తీసుకోబోయే 6గురు ఎవరు, వారికి కేటాయించే శాఖలు ఏమిటి అన్న విషయంపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే లోక్సభ ఎన్నికలే టార్గెట్గా రేవంత్ రెడ్డి కేబినెట్ కూర్పు ఉంటుందనడంలో సందేహమే లేదని పరిశీలకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అక్కడ పార్టీ బలహీనంగా ఉండడానికి కారణమేంటి? వచ్చే లోక్సభ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతం కావడానికి, లోక్సభ స్థానాల్లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి వంటి అంశాలపై రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక్క స్థానం దక్కకపోయినా జీహెచ్ఎంసీ పరిధి నుంచి కేబినెట్లోకి ఒకరిద్దరిని తీసుకొని పార్టీకి బలం చేకూర్చేలా వారిని టార్గెట్ నిర్దేశించే యోచనలో రేవంత్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.